పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అధికారులను నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ నామా కనకారావు, ఇతర సిబ్బంది, వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ళ జ్యోతి అప్పలరాజు, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, ఇతర సభ్యులు హాజరయ్యారు. అధికారులు 33 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ ముందు ఉంచారు. 25వ వార్డు సీతయ్య గారి తోటలో 1988లో లేఅవుట్ రిజర్వ్ స్థలంపై కౌన్సిలర్ బొజ్జ జగదీశ్వరిదేవి మున్సిపల్ అధికారులను వివరాలు అడిగారు. అమృత స్కీమ్ మంచినీటి పథకం కేవలం ప్రచారం తప్ప ఆ పథకం ముందుకైతే సాగట్లేదని టీడీపీకి చెందిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ అధికారులను నిలదీశారు. అదేవిధంగా గత కౌన్సిల్ సమావేశంలో రద్దయిన పనులను నేటి కౌన్సిల్ సమావేశానికి ఎలా తీసుకొస్తారని కౌన్సిలర్ బోనుదేవ ప్రశ్నించారు. ఎంతో చరిత్ర కలిగిన పిఠాపురం వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశానికి కమిషనర్ నామా కనకారావు వివరణ ఇచ్చారు. అదేవిధంగా సమావేశంలో పలు అంశాలపై కూడా చర్చించారు.